అసలు ఎక్కడి నుంచి వచ్చి సడన్ గా ఈ అమ్మాయికి తగిలేవు? ఎక్కడి నుంచి ఏంటి, మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, ఇద్దరు ఎదురెదురిల్లు అమ్మాయి. సో మా చెల్లి వీళ్ళ తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. సో మా చెల్లికిను వీళ్ళ తమ్ముడికి మ్యాథ్స్ చెప్పేది, మ్యాథ్స్ లో వెరీ బ్రిలియంట్. సో ఎదురెదురిల్లు కాబట్టి వాళ్ళు మన ఇంటికి రావడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అట్లా 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 అసలు ఫస్ట్ పడేది కాదు ఇద్దరికి. నేను వచ్చి బాల్కనీలో కూర్చుంటా మా ఇంట్లో, నేను బాల్కనీ నుంచే వెళ్ళాలి బయటికి. ఏమో వెళ్ళే వరకు అసలు ఫేస్ కూడా చూడకూడదని 1.5 hours బెడ్రూమ్ లో కూర్చుని రోజులు ఉన్నాయి. అవునా? బయటికి వెళ్తే అబ్బా ఇప్పుడు ఈ అమ్మాయి మొహం చూడాలి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి లోపల 1.5 hours కూర్చొని వెళ్ళిన తర్వాత వెళ్ళే బయట. ఎందుకు? అంటే ఆ ఏజ్ లో నేనేమో మా తమ్ముడు నువ్వు అతనితో స్నేహం చేసేసి పాడైపోతావు, అసలు అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి లేదు అని నేను అప్పటికే మనోడు అప్పటి నుంచే అంటే కార్లు హైఫై లైఫ్ 36 rupees 34 rupees ఇన్కమింగ్ కాల్ ఉండేది 1 rupee. ఆ రోజుల్లో నేను సెల్ ఫోన్ వాడేవాడిని ఆ ఏజ్ కి. మరి ఎలా ఉంటుంది చూసిన వాళ్ళకి? అంతే కదా, కొంచెం హైఫై లైఫ్ అనగానే నువ్వు పాడైపోతావు, నీకు ఖర్చు పెరిగిపోతా ఉంటది. నేను కొంచెం ఏంటంటే నేను వెరీ కన్జర్వేటివ్ ఇదిలో పెరిగిందని, నాన్న ఇదిలో నాకు ఐమ్ వెరీ కన్జర్వేటివ్. నేను కానీ నా ఉండే పద్ధతులు నేనేదో కొంచెం ఆ గిరి తీసుకొని అందులోనే ఉండేదాన్ని అనమాట. నాకు బయట ప్రపంచం మొన్నటి వరకు నాకు బయట ప్రపంచం తెలియదు, నేనేంటో నా పని ఏంటో నా ఇల్లు నా ఇది నాకు అట్లా. సో ఆ టైంలో వద్దొద్దు సడన్గా అది అనుకోకుండా అదే చెప్తున్నాను కదా, ఏదో చెప్తారని. అది వీళ్ళు సమ్మర్ హాలిడేస్ బాగా గుర్తున్నా, నీకు గుర్తుంటుంది చెప్పు. వీళ్ళ మమ్మీ నాకు బాగా క్లోజ్. ఓకే. మా మామగారు అసలు అంత పరిచయం అంటే దూరం చూసేవాడు అంత. అదే ఆయన అప్పుడు అంతట్లో ఖాళీగా ఉండే టైం కాదు అసలు. ఇంట్లోనే రోజుకి 2-3 episodes చేసిన కాల్ షీట్స్ చేసినది ఉంది. సో వీళ్ళ మమ్మీ నాకు బాగా క్లోజ్. వీళ్ళందరూ కలిసి ఒకసారి చీరాల వీళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ ఉంటారు, అక్కడికి హాలిడేకి వెళ్ళారు. అక్కడ అంతా ఓడరేవు బీచ్ అన్నీ ఉంటాయి అని చెప్పి వీళ్ళ తమ్ముడు అన్నాడు నువ్వు కూడా రా వెళ్దాం అన్నాడు. వద్దొద్దు అన్న. వీళ్ళ మమ్మీ అన్నారు రా నీకు హాలిడే అయితే రావచ్చు కదా, 2-3 రోజులు ఉండి వెళ్ళు అని. అంతే, ఆ వెళ్ళిన దగ్గర స్టార్ట్ అయింది స్టోరీ. బీచ్ లో స్టార్ట్ అయింది. బీచ్ కలిపింది మిమ్మల్ని. బీచ్ ఒడ్డు టెంపుల్ కూడా కలిపింది. అలాగా అసలు ఇష్టం లేని అమ్మాయి, అసలు ఇష్టం లేని అమ్మాయి బీచ్ ఒడ్డుని కలిసినా కూడా మళ్ళీ నువ్వు పక్కకి వెళ్ళిపోవాలి కదా, అక్కడ బాల్కనీ లేదు కాబట్టి. కాదు, బాల్కనీ లేదు కాబట్టి కలిసే ఉన్నాము. ఆల్మోస్ట్ 1 week ఏమో కలిసే ఉన్నాం. నాన్న షూట్కి ఎక్కడికో ఊరు వెళ్ళారని చెప్పి ఇంకా మాకు హాలిడేస్ ఉన్నాయని అమ్మ తీసుకొచ్చింది. మామూలుగా అయితే అసలు నేను రాను, సమ్మర్ హాలిడేస్ లేవు, ఏ హాలిడేస్ లేవు నాకైతే. సో వచ్చిన దగ్గర నుంచి నార్మల్గా మాట్లాడడం కానీ కలిసే జర్నీ చేయడము. సడన్గా ఐ ఫెల్ట్ లైక్ నేను ముందు మేము వచ్చేస్తుంటే వీళ్ళు ఆగారు ఎందుకు. అసలు నేను అక్కడ బాగా బలపడింది. మాట్లాడుతూ ఉండేవాడు, ఏడిపిస్తుండేవాడు. సో హీ యూస్ టు టీజ్ మీ అ లాట్ అన్నమాట. ప్రతిదానికి వచ్చేసేసి నన్ను ఏడిపించటము, ప్రతిదానికి ఏడిపించాడు. ఏదో ఒక మాట అంటుండేవాడు, అంటే జోక్ గాని కామెడీగా. తినే విషయం కానీ లేకపోతే ఇంకా బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేదా డ్రెస్ విషయంలో కానీ ఏదో ఒక సెటైర్ వేసేవాడు కావాలని. అటు వెళ్తానో ఒకే ఇంట్లో ఉన్నాం కదా, మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అందరికంటే ముందు మా మావయ్య గమనించాడు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని. మాకు కూడా తెలియదు అప్పటికి, ఏంటి వాళ్ళిద్దరు ఏదో తేడా కొడతారు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంచోడు, మంచోళ్ళే ఇలా చేసేది, మంచోళ్ళే ముంచుతాడని. సో అట్లా వెన్ వీఆర్ కమింగ్ బ్యాక్ నాకు ఎందుకో తెలియదు, నేను ఏడ్చేసా. మా తమ్ముడు అనుకున్నాడు పాపం మా అక్క నన్ను వదిలిపెట్టి వెళ్ళలేక ఏడుస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ తమ్ముడు ఇట్లా చూసి బావా ఆ రోజు అంటే ఏదో అనుకున్నాను, ఏడ్చింది నీ కోసమా నా కోసం అనుకుని నేను ఫీల్ అయిపోయి కూర్చొని మా అక్క నా కోసం ఎంత ఎర్రి పుల్క నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు రా అని చెప్పి నేను మనసులో అనుకోని అట్లా అప్పుడు సెట్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయింది. కానీ అప్పుడు మీకు అర్థమైపోయింది మీరు ఏడ్చేదాకా వచ్చారంటే. నాకు somehow liked him అనేది నాకు అర్థమైంది. బట్ ఎక్కడో మనకి వెనకాడుతుంటాం కదా మనం, నాకున్న మెంటాలిటీ నా మెంటాలిటీకి లేదు, మళ్ళీ అమ్మో ఎందుకన్నా మంచిది. ఆ తర్వాత వీళ్ళు 1 week రాలేదు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్. ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎవరు పెళ్లి కొట్టినా సరే వచ్చేసారేమో అన్నాయి. అది 1 week ఇట్ వాజ్ లైక్ సినిమాల్లో చూపిస్తామంటే లవ్ సీన్లు ఏమో అనుకున్నాను. ఇదే నేను అప్పుడు అది అనుకున్నా, సినిమాలు ఇలానే ఉంటుందా. కానీ అతనిలో నచ్చడానికి ఏదో క్వాలిటీ ఉండాలి కదా ఒక అమ్మాయిగా. ఈజ్ వెరీ సెన్సిబుల్ అండి, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. కోపం వస్తుంది
కోపం రాదు, నన్ను కోపం వస్తుంది కానీ పాల పొంగు అట్లా అలా కోపం వచ్చింది మాక్సిమం 2 minutes. పాల పొంగ నేను ఊరికే అలా 2 minutes ఉంటుంది కోపం. ఆ 2 minutesలో ఏంటి అంటే మొత్తం టాప్ లేచిపోద్ది. ఆ 2 నిమిషాల తర్వాత నేను టాప్ లేపుతా. ఓకే, అది తర్వాత అందరూ 2 నిమిషాలే, ఆ తర్వాత మ్యాటర్ అంతా అసలు నేనంటే ఏం మాట్లాడను, 2 minutes వరకు అయిపోయింది కదా, ఇప్పుడు నేను చూపిస్తా. అలా ఉంటుంది మా ఇద్దరి మధ్య. అలాగే ఇప్పటికీ అంతే. ఇలా ఇలా ఎన్ని వందల సార్లు జరిగింది? ఓ అసలు లెక్కే లేదు, వందలేంటి లక్షల సార్లు జరుగుతుంది. ఓ అమ్మ, నిజంగానే అమ్మో, అప్పుడైతే కష్టమే. బట్ నా కోపం వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఏంటంటే నా కోపం వచ్చినప్పుడు కూడా అలానే తను కూడా కామెంట్, మరి ఇద్దరు ఆ మ్యూచువల్ ఇది. నేను పిల్లల్ని అరుస్తున్నా, అయితే తెలియగలడే. చాలా మేధావి. అసలు కొన్ని వాటిలో మాటే మాట్లాడండి, ఓకే, నాకు తెలుసు కదా. ఇవాళ పడే బాంబు ఏంటో ముందే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉంటుంది, ఎవరికేం కావాలో అది ఇచ్చేస్తా ఫస్ట్. తనకేం కావాలో తనకి ఇచ్చేస్తా, నా కూతురికి ఏం కావాలో నా కూతురికి ఇచ్చేస్తా. అప్పుడు మనం ఫ్రెష్గా మనం హ్యాపీగా బయటికి వెళ్ళి మన పని మనం చేసుకోవచ్చు, మన షూటింగ్లు మనం చేసుకోవచ్చు, మన జిమ్లు మనం చేసుకోవచ్చు. లేదు ఇంట్లో ఏమైనా చిన్న ప్రాబ్లం ఉందనుకో, ఏమి చేయాలి, అది బుర్రలో ఉంటుంది, మనం బయటకు వెళ్ళి ఏమీ చేయలేము, ఎవరితో ఫ్రీగా ఉండలేము. ప్లస్ నా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న ఇదేమైనా వచ్చినా కూడా నేను అది పెట్టుకొని ఉండలేను, అది వచ్చేయాలి బయటికి. ఒకవేళ బయట ఉన్నప్పుడు కూడా ఏమైనా తెలిస్తే ఫోన్ చేసి మరీ అడుగుతా. అడిగదా అప్పటికప్పుడు ఫోన్లో క్లియర్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అని నా పని నేను హ్యాపీగా. తను కూడా అంతే, తను కూడా ఏమన్నా ఫోన్ చేసి అడుగుద్ది, ఇలా ఇలా ఉంది ఏంటిది.